రోజీ దొరికిపోయాను. నువ్వు 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 రోజీవే. రోజీ కానీ కానీ చూశాను, రాత్రి పార్టీ దగ్గరే చూశాను. ఈ ఇంట్లోకొచ్చి దిగారు. సొంత అమ్మమ్మని నాకు కనీసం ఒక్క మాటైనా చెప్పారా? చక్కగా మీరే గృహప్రవేశం కూడా చేసేసుకున్నారు. లేదమ్మమ్మా, మీరనుకుంటున్నట్టు ఏ ఫంక్షను చేయలేదు. చెయ్యలేదా? ఫంక్షన్ చేయకుండా ఇంట్లోకి ఎలా వచ్చారు? మామూలుగా పూజ చేయించి పాలు పొంగించి ఇంట్లోకి దిగాం. పంతులు గారిని కనుక్కుంటే తర్వాత అన్న చేసుకోవచ్చన్నారు. అదేంట్రా వినోద్, ఎందుకిలా చేశారు? గృహప్రవేశం ఫంక్షన్ చేయడానికి మీకు ఇబ్బంది ఏమైనా ఉంటే నాతో చెప్తే నేను ఏర్పాటు చేసేదాన్ని కదా. ఇంట్లో డబ్బులు లేక కాదమ్మమ్మా, ఇంటి నిండా అయినవాడు లేక. అదేంట్రా, అంటే మేమందరం ఎవరు? అయిన వాళ్ళం కావా? పరాయి వాళ్ళమా? మమ్మల్ని పిలిస్తే రామా? వస్తారు, మీరంతా వస్తారు, కానీ ఎంతోసేపు ఉండరు. పెళ్లి పనులున్నాయని చెప్పేసి వెంటనే వెళ్ళిపోతారు. మీరలా బయట వాళ్ళలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదమ్మమ్మా. అందుకే అసలు ఫంక్షనే చేసుకోలేదు. అంటే మేము రాలేమని నువ్వు ఫంక్షనే చేసుకోలేదా? అవును గ్రాని, మీరంతా ఎప్పుడు రాగలుగుతారో అదే మంచి ముహూర్తమని అప్పటి వరకు ఫంక్షన్ ఆపేశారు. అవునమ్మమ్మా, ఆ ఇంట్లో చెల్లి పెళ్లి అయ్యాకే ఈ ఇంట్లో నేను గృహప్రవేశం చేస్తాను. నువ్వు, అమ్మా, నాన్న అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తేనే మేము సాంప్రదాయబద్ధంగా ఈ ఇంట్లోకి అడుగు పెడతాం. అప్పటి వరకు ఈ ఇల్లు సొంతిలైనా సరే మేము అద్దెంట్లో ఉన్నట్టే ఉంటాం. చాలురా, చాలు. నాకు ఈ ఆనందం చాలు. ఎంత గౌరవం, ప్రేమరా నేనంటే. అసలు నువ్వు మా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే పొంగిపోవాలో, సొంతిల్లు కొనుక్కొని మా వల్ల సొంతం చేసుకోలేకపోతున్నందుకు బాధపడాలో నాకు అర్థం కావట్లేదురా. అమ్మమ్మ, నువ్వెప్పుడు ఈ ఇంటికొచ్చినా బాధ అనే మాటని గేటు బయట మర్చిపోయి రావాలి. నేను నీ మొహంలో ఎప్పుడూ ఆనందమే చూడాలి. అందుకే ఇంటికి ఆనంద నిలయం అని పేరు పెట్టాను. నిజంగా ఇది ఆనంద నిలయమేరా. నాకిప్పుడు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదిగో నీ చెల్లెల శుభలేఖ. అదేంటి గ్రాని, మాకు శుభలేఖిస్తున్నారు? మేం బయట వాడమా అమ్మమ్మ? మమ్మల్ని కూడా పెళ్లికి పిలవాలా? అందుకు నువ్వు రావాలా? ఫోన్ చేసి చెప్తే మేము వచ్చేవాళ్ళం కదా. నేనొచ్చింది పెళ్లి పిలుపులకే కాదు, ఈ ఇంటి చూపులకు కూడా. ఇదిగోండి కార్డు. వద్దమ్మమ్మా, కార్డిచ్చి పిలవాల్సింది బంధువుల్ని, బయట వాళ్ళని. ఇంట్లో వాళ్ళకి ఇంటిమేషన్ చాలు, ఇన్విటేషన్ అక్కర్లేదు. ఈ కార్డు నీకిస్తుంది భద్రంగా గుర్తుగా దాచుకుంటావని, బయట వాళ్ళలో చూసి పక్కన పాడేస్తావని కాదురా. తీసుకోండి. అమ్మమ్మ, కార్డు చాలా బాగుంది. సరే, నేను వెళ్ళొస్తాను. ఇంకా నేను చాలా మందిని పిలవాలి. అలాగే అమ్మమ్మ. వస్తాను వినోద్. సరే, వస్తాను సంధ్య. అలాగే గ్రాని. అది ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. అమ్మా, ఏంటి రోజీ? ఒకసారి ఇట్రా. చెప్పు రోజీ. అమ్మా, నాకు డౌట్ అమ్మా. ఏంటి రోజీ? నిన్న పార్టీలో మీరు అదే నందిని గారిని చూసారా? రోజీ, ఏం మాట్లాడుతున్నావు? నందిని కనిపించడమేంటి? తను అమెరికాలో ఉంది కదా. నేను చూశానమ్మా. ఓకే ఓకే, బాయ్.
భార్గవి, నేను బయటకు వెళ్తున్నాను, లంచ్కి ఇంటికి రాను. సరే. నాన్న ఏంటమ్మా? మీరేమైనా చూసారా? ఏంటి? నందిని నాన్న. ఎప్పుడమ్మా? రాత్రి. ఎక్కడా? పార్టీలో నాన్నా. చూశాను. చూసారా? నందిని చూసారా? అవునమ్మా, చూశాను. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? రాత్రి పార్టీలో నందిని కనిపించిందా? మీరు చూసారా? చూశాను భార్గవి. అరే, ఎందుకలా షాక్ అవుతారు? రాత్రి పార్టీలో పాత వీడియోస్ చూస్తుంటే వాటిలో కనిపించింది. అబ్బా నాన్న, వీడియోలో కాదు, లైవ్ లో. 29,680 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనిషి లైవ్ లో ఎలా కనిపిస్తుంది? చూడు రోజీ, నువ్వింకెప్పుడు ఏ పార్టీలోనూ డ్రింక్ చేయొద్దు. నేను డ్రింక్ చేయడానికి, నందిని నాకు కనిపించడానికి సంబంధం ఏంటమ్మా? ఉందమ్మా, మందెక్కువైతే మైండ్లో ఆలోచన శక్తి తగ్గిపోయి ఇలాంటి ఇల్యూజన్స్ చాలా వస్తాయి. ఇది ఇల్యూషన్ కాదు నాన్న. రోజీ, ఇంక చాలు. మనమే దగ్గరుండి తన అమెరికా పంపించాం, మర్చిపోయావా? రాత్రిది నీకింకా దిగినట్టు లేదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. పెళ్లి పక్కనే పెట్టుకుని ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. వెళ్ళు. బెటర్. అమ్మ చెప్పిన సలహా విని నువ్వెప్పుడు డ్రింక్ చేయకు. బాయ్. అసలు వీళ్ళని అడగడం ఎందుకు? నేను నా కళ్ళతో చూశాను. అది నిజమో కాదో నేనే ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది కదా. చెప్పండి మేడం. విక్రమ్, నేను నందినిని చూశాను. నిజమా మేడం? ఎక్కడ చూశారు? నేను ఒక్కసారి చూశానంటే ఏది అంత ఈజీగా మర్చిపోను. మందు తాగినా మనిషిని కంటితో చూశానో కల్లో చూశానో గుర్తు పెట్టుకోగలను. నేను చూసింది ఖచ్చితంగా రోజీనే. మీరు చూసింది కరెక్ట్ అయితే అక్కడ ఇంకెవరైనా చూసారేమో కనుక్కోలేకపోయారా? కనుక్కున్నాన్రా, కానీ అందరూ కాదనే చెప్తున్నారు. కానీ నేను అది నమ్మనురా. నేను చూసిందే కరెక్ట్. కానీ ఎంత గుర్తు చేసుకుందామన్నా దాని ఫేస్ తప్పించి మిగతాదేది గుర్తు రావట్లేదు. కానీ అది ఏదో గెటప్ లో ఉందిరా. ఆ గెటప్ ఏంటో ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు. ఒకసారి గుర్తు చేసుకోండి మేడం. లేదు విక్రమ్, గుర్తు రావట్లేదు. అది గాని గుర్తొస్తే అది వెంటనే దొరికేస్తుంది. విక్రమ్, నువ్వు ఒక పని చెయ్యి. చెప్పండి మేడం. ముందు అసలు అది ఇండియాలో ఉందో లేదో తెలుసుకో. తెలుసుకున్న వెంటనే నాకు కాల్ చెయ్యి. అలాగే మేడం. లేట్ చెయ్యకు విక్రమ్. వెంటనే నువ్వు నీ మనుషులు అందరూ కలిసి అదే పనిలో ఉండండి. ఓకే మేడం. సరే, నేను నీకు మధ్య మధ్యలో కాల్ చేస్తూ ఉంటాను. తప్పించుకోలేవు రోజీ. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. పట్టుకోలేవు నందిని. నేను నీకు దొరకను. రోజీ, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? నన్ను అర్జెంటుగా రమ్మని ఎందుకు కాల్ చేశావు? నందినికి నేను ఇండియాలోనే ఉన్నానన్న విషయం తెలిసిపోయింది విజయ్. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. నందినికి చిన్న రోజీ అంటే నేను ఇండియాలోనే ఉన్నానని తెలిసిపోయింది. అయితే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేనే చిన్న రోజీ అయితే ఇంకెవరో టెన్షన్ పడతారా? నువ్వే చిన్న రోజువని ఆ నందినికి తెలిసిపోయిందా? తెలియలేదు. మరెందుకు టెన్షన్?
రే అసలే నేను టెన్షన్ లో ఉన్నాను, నువ్వు నా బుర్ర తినకు. టెన్షన్ లో ఉన్నావు కాబట్టే నీకు బుర్ర పనిచేయడం లేదు. అవునే, ముందు చెప్పు, ఇప్పుడు నువ్వు చిన్న రోజీవా అమీనావా? అమీనాని. అంటే చిన్న రోజు ఎవరు వేరే అమ్మాయి, నీకు దానికి అసలు సంబంధమే లేదు. సో నువ్వు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ నందినిని తక్కువ అంచనా వేయకూడదు విజయ్. చిన్న రోజు ఇండియాలోనే ఉందని తెలుసుకున్నారు అంటే నేనే చిన్న రోజుని కూడా అని తెలుసుకుంటారు. ఓ పని చేయవే, నువ్వే వెళ్ళి ఆ ముక్క వాళ్ళకి చెప్పేసి రావే. మన నీ టెన్షన్ చూస్తుంటే అలాగే ఉంది. మనకి ఈ విషయం తెలిస్తే అది మన జాగ్రత్తే అవుతుంది. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండి చాలు. సరేరా. అది సరే, అసలు నందినికి చిన్న రోజు ఇక్కడే ఉందని ఎలా తెలిసిందే? మొన్న మల్లికా చోప్రా ఇచ్చిన పార్టీలో నేను ఫేస్ మాస్క్ తీసి ఉండడం నందిని చూసింది. కాకపోతే అప్పుడు తాగిన మత్తులో ఉంది కాబట్టి చూసిన తర్వాత అలర్ట్ అవ్వకుండానే పడిపోయింది. అదలా గుర్తుండిపోయిందేమో అనుకుంటా. చూసావా, అంటే అది నీ నిర్లక్ష్యం. సో నువ్వు జాగ్రత్తగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. అయినా మనం ఇలా ఎంతకాలం బెదురుతూ బుర్కాలు దాక్కుంటూ తిరుగుతాం? అతి త్వరలో దాని అసలు రంగు బయట పెడతాం. ఆ టైం దగ్గరలోనే ఉంది. దీపక్, ఒక్క నిమిషం. ఆ డెకరేషన్ వాళ్ళని, మేకప్ వాళ్ళని, ప్రోగ్రామర్స్ ని అందరినీ పిలవమని చెప్పానుగా, ఏమైంది? వచ్చేస్తున్నారు అత్తయ్య గారు, వాళ్లే ఫోన్ చేశారు. ఓ ఇంకాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. ఓకే, త్వరగా రమ్మని చెప్పు. అలాగే. త్వరగా వచ్చేయండి. మేడం, ఎస్. కొరియర్ మేడం. ఏంటి లక్ష్మి, ఆ కార్డును చూసి అంత షాకింగ్ గా ఉన్నావు? ఏమైనా బ్యాడ్ న్యూసా? ఇది మీ ఆవిడ నాకు పంపించిన పెళ్లి శుభలేఖ. శుభలేఖలు మన రిలేటివ్స్ అందరికీ నువ్వే పంచాలి భార్గవి. అలాగే అమ్మా. పెళ్లికి రావాల్సిన ఆడవాళ్లందర్నీ ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి మరీ పిలవాలి. అలా పిలిచి శుభలేఖ ఇవ్వడం సంప్రదాయం. కానీ ఇలా కొరియర్లో పంపించడం అవమానం. నువ్వింకా నయం లక్ష్మి, నాకన్నా ముందు పెళ్లి జరుగుతుందో నీకే తెలిసింది. కానీ మొగుణ్ణైనా నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. క్లోజ్ ఫ్రెండ్ అయినా నీకు కొరియర్లో కార్డు పంపించి అవమానించింది. మొగుణ్ణైనా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా మర్యాద లేకుండా చేసింది. మర్యాదల్లో ఎవరికీ ఏ లోటు జరగకూడదు. అలాగే. దీపక్, నువ్వు మినిస్టర్స్ ని, ఎమ్మెల్యేస్ ని, మిగతా బిజినెస్ పీపుల్ అందర్నీ నువ్వే పేరు పేరున పెళ్లికి ఆహ్వానించాలి. మిగిలిన వాళ్ళందరికీ నేను కార్డ్స్ పంచుతాను. సరే ఆంటీ. నేనేమన్నా బయటదన్న శత్రువునా? నన్ను ఇంతలా అవమానించాలా? నేను నీకు ఆరోగ్యం బాగలేదని ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్తే చెడగొడతామని భయపడిందనుకుంటా. భయంతో ఈ మాట చెప్పట్లేదు భార్గవి. పెళ్లికి సీఎం దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ వస్తారు. అంతమంది ముందు పెళ్లిలో ఏదైనా ఆటంకం జరిగిందంటే పరువు పోతుంది. లేదమ్మా, అలాంటివేవీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుందాం. ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను భార్గవి. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను చల్సాని గారు. రోజు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుందని నేను ఊహించలేదు. ఎందుకు లక్ష్మి అంత బాధపడతావు? పద, వెళ్ళి పెళ్లి జరగకూడదాం. ఈ పెళ్లి చాలా గ్రాండ్ గా జరగాలి. ఎంత ఖర్చైనా వెనకాడద్దు. ఆంటీ, ఈయన పెళ్లి మండపం డెకరేటర్. నమస్తే మేడం. నమస్తే. ఇదిగో కార్డు చూడండి. నేను తర్వాత చూస్తాను. ఆయన ప్రోగ్రామ్ డిజైనర్. నమస్తే మేడం. ఆవిడ హెయిర్ డ్రెస్సర్. నమస్తే ఆవిడ మేకప్ ఉమెన్. నమస్తే మేడం. చూడండి, జరగబోయేది నా మనవరాలి పెళ్లి. మండపం దగ్గర నుంచి భోజనం వరకు అన్నీ గ్రాండ్ గా ఉండాలి. ఏమీ చేయొద్దు చల్సాని గారు. పెళ్లి ఏర్పాట్లు ఇప్పుడే మొదలయ్యాయి కదా, చూద్దాం.
మనకి చెప్పకుండా చేస్తే పెళ్లి జరిగిపోతుందని కలలు కంటోంది కదా. కననివ్వండి. ఆ కల ఎలా జరుగుతుందో మనం పెళ్లిలో చూద్దాం. అంటే మనం ఈ పెళ్లికి వెళ్తున్నామా లక్ష్మి? అయ్యో, అలా అంటారేంటి చల్సాని గారు? పెళ్లి పెద్ద మీ భార్య, మీరు పెళ్లిలో లేకపోతే ఎలా? నా బెస్ట్ ఫ్రెండ్ మనవరాలి పెళ్లి, నేను రాకపోతే ఎలా? మనం పెళ్లికి వెళ్తున్నాం. రోజీ కళని మండపంలోనే కళ్ళం చేద్దాం. మీరు పెళ్లి ఏర్పాట్లు చాలా గ్రాండ్ గా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నాకు జరగబోయే పెళ్లి లోకితో కాదు, ఈ ఆస్తితో. మరి ఇంత ఆస్తికి మార్పిడికి సన్నాహాలు ఈ మాత్రం రేంజ్లో ఉండాలి కదా. ఈ ఆస్తితో నాకు పెళ్లి జరిగాక నా అసలు పెళ్లి సిద్ధుతో నాకు నచ్చిన చోటు జరుగుతుంది. నానా, ఏంటది? నందిని పెళ్లి శుభలేఖరా. ఆయన గురించి అంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నావేంటమ్మా? రాబర్ట్ బిల్ అంటే ఎవరో తెలుసా? మదర్ థెరీసా, మహాత్మా గాంధీ కలిస్తే ఎలా ఉంటారో రాబర్ట్ బిల్ గారిని చూస్తే అలా అనిపిస్తుంది. ఆయనలో మదర్ థెరీసా అంత ప్రేమగుణం ఉంది, మహాత్మా గాంధీలో ఉన్నంత నిజాయితీ ఉంది, యేసు ప్రభువుకున్నంత మహత్యం ఉంది. ప్రధానుల నుంచి పేదవాళ్ల వరకు ఆయన మాట అంటే వేదవాక్కు. అంత గొప్ప వ్యక్తి త్వరలోనే ఇండియాకొస్తున్నారు. మరి అది చూసి ఎందుకంత బాధపడుతున్నారు? మరి రాబర్ట్ బిల్ ఇండియా వస్తున్నారంటే ఆనందం కాక మరేం ఉంటుంది? అవునరా, బాధగానే ఉంటుంది. నువ్వు ఆ పెళ్లిని ఆపుతానన్నావు. నువ్వు ఆ మాట చెప్పగానే నందిని ఈ ఇంటి కొడలవుతుందని ఆశపడ్డాం. నీ దగ్గర మేము ఇప్పటి వరకు బయటపడలేదు గాని నందిని నీ ఇంటి కొడలుగా చూడాలని మేమిద్దరం కోరుకుంటున్నాంరా. ఆయన్ని ఒక్కసారి చూడాలని చాలా కోరిక. ఆ కోరిక ఇప్పుడు తీర్చుకుంటాను. మీ కోరిక తీరుతుందని అనవసరంగా ఆశ పెట్టుకోకండి. అది అత్యాశ అవుతుందేమోనమ్మా. ఎందుకురా? ఎందుకు అత్యాశ అవుతుంది? అంటే ఈ పెళ్లి జరుగుతుందా? జరగలేదు. ఒకవేళ జరిగినా రాబర్ట్ బిల్ గారు వచ్చాక నందిని గురించి నిజం మాత్రం రోజీ గారు తెలుసుకుంటారు. తెలుసుకున్నా ఆవిడ ఆయన మాటలు నమ్ముతుందా? ఖచ్చితంగా నమ్ముతాను. ఆయన మాట దేవుడి మాటతో సమానం. ఆయన ఏం చెప్పినా నమ్ముతాను. నాకాయనంటే అంత గురుంది. ఆయన చెప్పే మాటలు వినాలనే నేనాయన్ని కలవాలనుకుంటున్నాను. ఆవిడ ఆయన్ని కలిసిందంటే, ఆయన మాట విన్నదంటే నందిని గురించి ఇప్పటివరకు తనకు తెలిసిందంత అబద్ధమని ఖచ్చితంగా నమ్ముతుంది. ఆయనొక్కరే ఆవిడ్ని నమ్మించగలరు. కానీ ఆయన నందిని గురించి నిజమెందుకు చెప్తారా? ఆయన ప్రత్యేకించి ఏం చెప్పనక్కర్లేదు. ఆయనకు తెలిసింది చెప్తే చాలు, మొత్తం మ్యాటర్ అంతా అదే క్లియర్ అయిపోతుంది. నువ్వు చెప్పేది మాకేం అర్థం కావడం లేదురా. కంగారు పడకండి. జస్ట్ ఆయన వచ్చే వరకు వెయిట్ చేయండి. అంతా మీకు తెలుస్తుంది. అసలు ఆయన ఎప్పుడొస్తున్నారో ముందు కనుక్కో. My son, I was about to call you, but you called me. I just want to know, when are you coming, father? My visa got approved, but date not yet confirmed. It might be in 3-4 days. Okay, father. Thank you. Thank you very much.
నందిని, యు ఆర్ అవుట్. యువర్ గేమ్ ఈజ్ ఓవర్. మేడం, చెప్పు విక్రమ్, ఏంటి విషయం? రోజీ అమెరికా వెళ్ళలేదు మేడం. విక్రమ్, నువ్వు చెప్పేది నిజమా? నిజమేనా? అవును మేడం, రోజీ ఇండియా విడిచి ఎక్కడికి వెళ్ళలేదు.